ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న రైతన్నలకు యూరియా కొరత మరింత వేధిస్తోంది. వరి నాట్లకు ఎరువులేసే సమయం దాటిపోతుంది. పీఎస్ఈఎస్ కేంద్రాల వద్ద ఎరువు కరువైంది. అధికారులు 1-2 బస్తాలు ఇస్తున్నా సరిపోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఫలితంగా రోజు యూరియా సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న తరుణంలో యూరియా కోసం రైతులు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పంటకు యూరియా వేసేందుకు అదును దాటిపోతుండటంతో అన్నదాత ఆగమవుతున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటలు తరబడి క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా సరఫరా చేయలేదని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట, నర్సంపేట, కమ్మపల్లి రైతు సేవా కేంద్రాల వద్ద కూడా ఇదే తంతు కొనసాగడంతో రైతులు రోడ్డెక్కారు. కొరత తీర్చాలంటూ ప్లెకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వచ్చిన 500 బత్తాలంటే నీకు 5,000 మందికి ఇవ్వాలి. అన్ని మండలాలు ఇక్కడికి వర్ధనపేటకి ఉన్న మండలాలు అందరికి సప్లై చేయాలి. ఈ 1000 బత్తా ఎవరికి ఇస్తారు? నిన్న వచ్చింది స్టాకు, నిన్న పంచారు, ఆదివారం పంచుతాను. మొన్న ఎంఆర్ఓ తోటి వెళ్ళి పెట్టుకున్నా. నా దగ్గర ఏం లేదా, నేను ఏం చేయలేనా, ఎంఆర్ఓ వెళ్ళిపోయింది. ఏమనంటే ఇప్పుడు పోలీసులు దుమ్మి కేసు పెట్టింది మొన్న. ఈ పని మీదనే ఉండాలా, పొద్దుందాకా అన్నం లేదు, చేయలేదు, మాకు పోలేక ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ లో రాపర్తిలా, తిర్రాపల్లిలా, వర్ధనపేటలా ఇదే పని మాకు. ఇక అన్ని తిరుగుడు పొద్దుందాకా తిరుగుతావు, అన్న ఎప్పుడు తింటావు, పొరగాలకు వండి ఎప్పుడు పెడతావు మేము. బస్తాలు దొరకక ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, మళ్ళీ ఇయ్యని వాళ్ళకి ఇస్తలేరు. రెండు ఎకరాల భూమి వేసిన ఇంతవరకు 10 రోజులు అయితే తిరగబట్టి ఎక్కడ దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. కావాలంటే కార్డు చూసుకోండి. ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. నేను కార్డు నా పొలం మొత్తం ఆగం అయిపోతుంది యూరియా బస్తాలు దొరకక. 4 గంటలకు వచ్చి పేపర్లు పెడితే ఇంతవరకు అది లేదు. వాళ్ళకి ఇచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాంది. మాకు లైన్ లో పెట్టింది. ఇంతవరకు బుక్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని మాట్లాడుతుంది. ఎవరికి ఇస్తలేరు. ఏం చెప్తానో అర్థమైతలేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఇందుర్తిలోని ఫెర్టిలైజర్స్ దుకాణం వద్ద సుమారు 400 మంది రైతులు చెప్పులు, పాసు పుస్తకాలు వరుస క్రమంలో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా చేకుంట, కౌడుపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురు చూసిన రైతులు ఓపిక నశించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటకు ఎరువులు చల్లేందుకు అదును దాటిపోతే దిగుబడి తగ్గిపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది తెలిసిన వ్యక్తులు లోపల నుండి పోయి దాదాపు ఇప్పుడు 200 యూరియా బస్తాల దాకా బయటికి పోయినాయి సార్. మేము పొద్దున 6 గంటల నుంచి లైన్ కట్టినాం. ఈ కార్డు రాసుకొని ఉన్నాం సార్. ఇక్కడ పిఎస్సిఎస్ వాళ్ళు వాటర్ కూడా పెడతలేరు. ఇక్కడ లైన్ కు రాసిన కాడ గంట చెప్పున్నాం, 2 గంటలు చెప్పిట్టున్నాం, మళ్ళీ 3 గంటలు చెప్పిట్టాం, 12 అవుతుంది. ఒక బస్తా కూడా ఉన్న పొలం 10 ఉంటుంది. ఇస్తలేరు. కమ్మ పిల్లలకి ఇస్తారు, పంపిస్తారు. ఆ నుంచి లాటేలు ఇక్కడనే ఉంటాను. పొద్దున 5 గంటలకు వచ్చినా ఇల్లు ఉంటాను. 5 గంటల నుంచి ఆకలి అవుతుంది. ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. మా పరిస్థితి ఏంది? మాకు బత్తాలు తేరావా? ఇక్కడికి వచ్చినాక కొడతాట్టున్నాయి బస్సాలు. మేము పొద్దున 7 గంటల 6 గంటలకు వచ్చి రోడ్డు మీద ఇట్లా లైన్ వచ్చినాం. ఆయన ఇష్టం వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చి మీ ఇట్లా ఉంటానే అట్లా బయట వేసుకొని పోతారు బస్తాలు. ఓవైపు కొరతతో ఇబ్బందులు పడుతున్న వేళ వరంగల్ జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు కలకలం రేపాయి. రాయపర్తి పీఎస్సీఎస్ డైరెక్టర్ యాదగిరి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 26 ఎరువుల బస్తాలు వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. తిరుమలపల్లి గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా మాకు కొంతమంది రైతులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఒక రైతు ఇంట్లో అక్రమంగా నిల్వలు ఉన్నాయి సార్ అనేసి తెలియజేయడం జరిగింది. వారి యొక్క ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఒక 20 యూరియా బస్తాలు కనిపించడం జరిగింది. అతను ఎటువంటి ఆధారాలు కూడా చూపించకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినాడనేసి గుర్తించడం జరిగింది. ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు ఇతర పురుగుల మందులకు యూరియా బస్తాలకు లింక్ పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొరతను ఆసరాగా చేసుకుని ఇతర మందులను అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.